శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ పితృదేవతాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 8వ అధ్యాయం. షిరిడి గ్రామంలోని ప్రజలతో పాటుగా చుట్టుపక్కల దూర ప్రాంతాల్లో గల ప్రజల్లో కూడా బాబా సాక్షాత్తు భగవంతుడేనన్న భక్తి భావన పెరిగింది. 3 రోజులు సమాధి స్థితిలో నుండి తిరిగి బ్రతికి లేచిన తర్వాత అంతకు ముందు విమర్శనాత్మకంగా బాబాను చూసేవారు కూడా భక్తులయ్యారు. పిచ్చివాడని రాళ్ళు విసిరిన పోకిరీలు కూడా పుష్పగుచ్చాలతో పూజించడానికి సిద్ధమయ్యారు. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అంటూ భక్తులు పారవశ్యంతో జై జయ ధ్వానాలు చేస్తూ ఉండేవారు. మహాసాపతి బాబాకు ముఖ్య పూజారిలా ఉంటూ ఉండేవాడు. శ్యామ కూడా బాబాకు రకరకాలమైన సపర్యలు చేస్తూ ఉండేవాడు. కుష్ఠరోగం నయమైన బాగోజీ షిండి జీవితాంతం బాబాకు సేవలు చేస్తూ మసీదులోనే ఉండేవాడు. అందరికంటే బాబాతో సర్వావస్థలయందు సహచర్యాన్ని గడిపింది బాగోజీ. మొదట కుష్ఠరోగంతో బాధపడినా ఆ తర్వాత సంసార బంధంతో చిక్కుకోకుండా సాయి సేవకే జీవితాన్ని అంకితం చేసిన ఈ మహనీయుడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో మనకేం తెలుసు. మసీదు ఉత్తరపు దిశలో చాలా దూరంలో ఒక మర్రి చెట్టు ఉండేది. దాని సమీపంలో గల బావి దగ్గర 2-3 రోజులకు ఒకసారి బాబా వెళ్ళి ముఖ ప్రక్షాళన స్నానము చేసేవారు. ఒకనాడు బాబా తన ఊపిరితిత్తులను బయటకు కక్కి వాటిని నీటితో శుభ్రపరిచి సూర్యరశ్మికి ఆరబెట్టిన ఆ దృశ్యాన్ని షిరిడి గ్రామ ప్రజలు కొందరు కళ్ళారా చూశారు. బాబా తరచూ దౌతి అను కడుపులోని పేగలను శుభ్రపరిచే పద్ధతి ఆచరిస్తూ ఉండేవారు. 3 అంగుళాల వెడల్పు 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మింగి కడుపులో అరగంటకు పైగా ఉంచి తర్వాత అది కడుపులోని పేగులను లోపలకంటూ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ దానిని మెల్లగా నోటి నుంచి తీసివేస్తే పేగులను శుభ్రపరుస్తూ అది బయటకు వస్తుంది. అదే విధంగా సాయి తన శరీరంలో అవయవాలన్నింటినీ వేరు చేసి మసీదు నందు వేర్వేరు స్థలములో విడిచిపెట్టేవారు. ఒకనాటి రాత్రి ఒక భక్తుడు మసీదులోకి రాగా బాబా శరీరం అవయవాల్ని మసీదులో అక్కడక్కడ పడి ఉండటం చూసి భయపడి బాబాను ఎవరో కూనీ చేసి ఉంటారని గ్రామం మున్సబు దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకుంటాడు. కానీ మొదట ఫిర్యాదు చేసిన వారికి ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుస్తాయని సహజంగా అనుమానిస్తారనే భయంతో ఊరుకుంటాడు. కుతూహలం ఆపుకోలేక మరుసటి రోజు ఉదయాన్నే మసీదుకు వెళ్ళగా బాబా మామూలుగానే హాయిగా కూర్చొని ఉండటం చూసి ఆశ్చర్యపడి బాబాకు సాష్టాంగ ప్రణామం చేస్తాడు. శరీర అవయవాలన్నిటినీ ఖండించి వేరు చేసే ఈ యోగ క్రియను ఖండయోగం అంటారు. ఇదే విధంగా ఒకసారి కుడి మోకాలి కింద భాగంలోని నరాలలో గల చిన్న దోషాన్ని బాబా స్వయంగా ఒక పైభాగపు మాంసాన్ని కోసి లోపలి నరాలను సరిచేసి మళ్ళీ మామూలుగానే ఆ పై మాంసాన్ని అతికాడు. ఇలాంటి అనేక యోగాలకు అలవాటైన తన శరీరం భాగాలను ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు సాయి బహుశా పైనుంచి కింది వరకు ఉండే పొడుగాటి బారు లాచిని తొడిగేవారేనేమో. బాబాకు బాల్యం నుంచి యోగాభ్యాసంలో అన్నీ తెలుసు. అయినా వాటికి జనం మధ్యలో బాహటంగా ఎప్పుడూ ప్రదర్శించలేదు. అప్పుడప్పుడు వారి కళ్ళ నుంచి అభయహస్తం నుంచి తీక్షణమైన అతి శక్తివంతమైన కాంతి కిరణాలు వెలువడేవి. ఇవి సర్వశక్తివంతంగాను సర్వరోగ నివారణగాను సర్వసమర్థంగా కలిగి ఉండేవి. 1886 నుంచి 1900 వరకు జరిగిన 14 సంవత్సరాల కాలంలో సాయి ఎందరెందరో పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లుగా షిరిడి గ్రామానికి లాగి వారికి భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాలు నేర్పుతూ ఉండేవారు. కోబర్గావ్ తహసీల్దార్ భర్వా అనునతడు తరచూ బాబా దగ్గర దర్శనానికి వచ్చి అనేక బాధలకు కష్టాలకు నివారణ పొందుతూ ఉండేవాడు. ఈ విధంగా ఉన్నతోద్యోగుల నుంచి సాధారణ నిరుపేదల వరకు అన్ని మతాల వారికి జాతుల వారికి షిరిడి ఒక పవిత్ర యాత్రాస్థలంగా మారింది. బాబాను దర్శించాలని అనుకోగానే కొంతమందికి పనులు పూర్తి అవుతూ ఉండేవట. అప్పట్లో భక్తులకు వసతి ఏర్పాట్లు ఏమీ లేవు. ఎవరైనా 1-2 రోజులు బాబా సన్నిధిలో ఉండాలంటే రాత్రికి ద్వారకామయి ముందుగా లేక గురుస్థానం వేప చెట్టు కింద కానీ ఉండేవారట.
అది 1904 సంవత్సరం. హరి వినాయక సాటే అను నటుడు అహ్మదాబాద్ నగర్లో డిప్యూటీ కలెక్టర్గా ఉండేవాడు. ఆయన ఒక్కసారి డ్యూటీ మీద గోబర్గావ్కు వచ్చి బాబా పేరు ప్రఖ్యాతులు విని షిరిడీ వెళ్ళి బాబా ఎందు ఆకర్షితుడవుతాడు. 1906లో మొట్టమొదటిసారిగా గురుస్థాన్ సమీపంలో కొంత స్థలాన్ని కొని తర్వాత భక్తులు ఉండటానికి వీలుగా ఒక వసతి నిర్మిస్తాడు. దీనిని సాటేవాడ అని కూడా పిలిచేవారు. ఈనాటికి సమాధి మందిరానికి గురుస్థాన్కు మధ్యలో బంగాళా పెంకులతో కప్పబడి కాలగమనంలో కొన్ని మార్పులు సంతరించుకొని ఉన్నది ఈ సాటేవాడే. 1904 నుంచే బాబాకు ద్వారకామయిలో త్రికాల ఆరతులు భక్తులు ప్రారంభించారు. ఈ ఆరతులను సరిచేసి ఏ పాట పాడాలనే విషయం నానా చందోర్కర్ నిర్ణయించాడు. మధ్యాహ్నం ఆరతి సమయానికి గ్రామస్తులంతా ఒక మసీదు చేరుకునేవారు. ఒక్కొక్కసారి మసీదు భక్తులతో కిక్కిరిసిపోయి ఉండేది. భక్తులు వేల సంఖ్యలో వచ్చినా కూడా అందులోని ప్రతి వ్యక్తికి బాధను అవసరాన్ని బాబా గమనించి అనుగ్రహిస్తూనే ఉండేవాడు. షిరిడీకి వచ్చిన ఏ నిజ భక్తుడు వట్టి చేతులతో తిరిగిపోయిన సందర్భాలు ఉండేది కాదు. సాయి కరుణా సముద్రుడని, ప్రేమకు మారు పేరని, దయాళుడని భక్తులు భావిస్తూ ఉండేవారు. కొందరు భక్తులు సంశయంతో నన్ను బాబా చూడలేదు, నా బాధ వినలేదు కదా, మరి నా ఈ కష్టం ఎలా తీరుతుంది అనే అనుమానాన్ని మనసులో పొందేవారు. సాయి వెంటనే గ్రహించి అందరూ వినేటట్లుగా, ఓ నా భక్తులారా, మీరు నా మీద ఉంచిన భక్తికి విశ్వాసానికి ప్రతిఫలం తప్పక లభిస్తుంది. ఈ షిరిడీ గ్రామ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం. ఈ ద్వారకామయి ప్రాంగణంలో అడుగు పెట్టగానే అర్హులైన నిరుపేదలైన సుఖ సంపదలను పొందగలరు. ఈ తల్లి కరుణామయురాలు అని చెబుతూ ఉండేవాడు. ఒకసారి శ్యామ గ్రామ పొలిమేరలో తిరుగుతుండగా విషసర్పం కాలి చిటికెన వేలిపోయి కరిచాను. వెంటనే శరీరంలో విషం వ్యాపించడం మొదలయ్యాను. శ్యామకు ప్రాణ భయం కలిగాను. బాలాసాహెబ్ మొదలగు శ్యామ స్నేహితులు అతని విఠోబా గుడికి తీసుకొని వెళ్ళాలనుకున్నారు. అక్కడ పాము కాట్లు నయమైతూ ఉండేవి. కానీ శ్యామకు బాబాయే సర్వస్వం కనుక సరాసరి ద్వారకామయి మసీదుకు వెళ్ళి బాబా పాదాలపై పడాలనే ఆశతో మసీదుకు చేరగానే బాబా కోపోద్యతుడై కళ్ళెర్ర చేసి తీవ్ర స్వరంతో, ఎక్కద్దు, ఎక్కినచో ఏమవునో చూడుము అంటూ పోయి దిగిపోమ్ము అని మళ్ళీ గట్టిగా గద్దించాడు. తన సర్వస్వం బాబాగా భావించి వస్తే బాబా మసీదు మెట్లు ఎక్కవద్దంటున్నాడే అని నిరాశ చెంది శ్యాము దిగులు పడతారు. కానీ యథార్థానికి ఎక్కవద్దని దిగిపోమ్మని ఆజ్ఞాపించింది పాము విషాన్ని కానీ శ్యామను కాదు. విఠలుని గుడికి వెళ్ళమని స్నేహితులు సలహా ఇచ్చినా వినకుండా తన వద్దకే రావాలని మనోనిశ్చయంగా శ్యామ చేసినప్పుడే బాబాకు విషయం అర్థమైపోయింది. శ్యామ మసీదులోకి వచ్చి తనకు పాము కరిచిందని, విషం పైకి ఎక్కుతుందని చెప్పకముందే కాలాన్ని వృధా చేయకుండా విషాన్ని దిగిపోమని బాబా ఆదేశించాడు. వేరే మంత్రమే లేక కేవలం వాక్కుతోనే పాము విషాన్ని తొలగించిన తర్వాత మామూలు స్థితికి వచ్చిన శ్యామ దగ్గరకు వెళ్ళి కూర్చొని బాబా ఇలా అంటారు, భయపడొద్దు, ఈ దయార్థ ఫకీరు నిన్ను రక్షించి తీరుతాడు. ఇంటికి వెళ్ళి అటు ఇటు తిరగకుండా ఇంటిలోనే ఉండుము, పడుకోవద్దు. బాబా ఈ మాటలు అన్న కొద్ది నిమిషాలకే శ్యామ బాగుపడతాడు. ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం, బాబా వాక్కు మంత్ర యంత్రాల కన్నా శక్తివంతమైనది. ఆయన వాక్యే ఒక మహామంత్రం. కాబట్టి సాయి భక్తులు మంత్రాలని, జాతకాలని, ప్రశ్నలని ఎవరి దగ్గరకు పరుగులు తీయవలసిన అవసరం లేదు. జాతకాలు చెప్పేవారు రాగల కష్టాలను చెప్పగలరు. కానీ సాయి ఆశీర్వదిస్తే అలాంటి కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులు లభిస్తాయి. 1905లో షిరిడీ గ్రామంలో కలరా వ్యాపించింది. ఇతర ఊళ్ళో వాళ్ళతో గ్రామ ప్రజలంతా రాకపోకలు తగ్గించారు. కలరాను నిర్మించడానికి గ్రామ పెద్దలు 2 నియమములను నిర్ణయించారు. 1, కట్టెల బండ్లను గ్రామంలోకి రానియకూడదు. 2, మేకలను గ్రామంలోకి కోయరాదు. ఇవి వట్టి పనికి మాలిన చాదసపు నియమాలని బాబాకు తెలుసు. మొదటి నియమం వల్ల గ్రామంలో కట్టెల కొరత ఏర్పడింది. బాబా మాత్రము ఆ చట్టాలను నిర్లక్ష్యం చేశాడు. ఒకనాడు గ్రామంలోకి కట్టె పుల్లల బండి రాబోతున్నది. అవి అందరికీ ఎంతో అవసరం కూడా. అయినా గ్రామస్తులంతా ఆ బండిని తిరస్కరించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాబా ఆ ప్రదేశానికి వచ్చి కట్టెల బండిని మసీదులోకి తీసుకురమ్మని చెప్పాను. బాబా
ఆ లౌకికమైన ఆచార వ్యవహారాలతో పట్టింపు లేనివాడు. ఆయనకి ఎదురు చెప్పటకు ఆనాడు ఎవరు ధైర్యం చేయలేదు. ఇదే విధంగా రెండవ కలరా నిబంధనలను కూడా బాబా ఉల్లంఘించాను. బలహీనంగా ఉండి చావుకు సిద్ధంగా ఉన్న ఒక ముసలి మేకను ఎవరో మసీదుకు తెచ్చిరి. ఆ సమయంలో బడే బాబా అక్కడే ఉన్నాడు. ఆ మేకను ఒక్క వేటితో నరికి బలి చేయమని బడే బాబాను సాయిబాబా ఆదేశిస్తాడు. ఈ బడే బాబా అంటే సాయికి ఎంతో అభిమానం. దక్షిణగా వచ్చిన ధనంలో నుంచి ప్రతిరోజు కొంత భాగం ఆయనకి ఇచ్చేవాడు. చిలుం పిలిచేటప్పుడు భోజనాల సమయంలోనూ కూడా సాయి బడే బాబాను తన పక్కనే కూర్చోబెట్టుకునేవారు. ఏదైనా పని మీద బడే బాబా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు బాబా ఆయనతో పాటు 100లకు పైగా అడుగులు వేసి తిరిగి మసీదుకు వచ్చేవారు. బడే బాబా అసలు పేరు మహమ్మద్. అలాంటి దగ్గర సంబంధం గల ఆయన అనవసరంగా మేకను చంపనేలా అని నిరాకరిస్తాడు. అప్పుడు శ్యామను పిలిచి మేకను బలి చేయమని కోరుతాడు బాబా. శ్యామ కత్తి కోసం వాడాలోకి పోయి త్వరగా తిరిగి రాడు. అందువలన కాకా సాహెబ్ దీక్షితును ఆదేశిస్తాడు సాయి. అతను సదాచార బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అంటే తెలియనివాడు. అయినా సరే బాబా ఆజ్ఞను తలవొగ్గి చంపుటకే సిద్ధమై చేతిలో ఉన్న కత్తి మేక మీద పడుటకు సిద్ధంగా ఉండగా బాబా ఆగమని ఆజ్ఞాపించి, ఎంతటి కఠినాత్ముడవయ్యా బ్రాహ్మణుడు, నీవు మేకను చంపడానికి సిద్ధపడుతున్నావు అంటాడు. బాబా మాటలు విని కత్తిని పక్కకు పెట్టి దీక్షిత్ ఇలా అంటాడు, అమృతతుల్యమైన మీ వాక్కులే నాకు వేదం, అదే మాకు చట్టం, ఆ మాటలే మాకు దైవ ఆజ్ఞ. మిమ్మల్ని ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాము. మీ రూపాన్నే ధ్యానిస్తూ పూజిస్తూ రాత్రింబగలు మీ ఆజ్ఞల్నే పాటిస్తాము. మీరు ఆజ్ఞాపిస్తే అది మంచిదా కాదా అనే ఆలోచన మాకు ఉండదు. దానిని పాటించాలా వద్దా అనే వాదనలు కానీ తర్కాలు కానీ మేము చేయము. గురుదేవులైన మీరు మీ ఆజ్ఞను అక్షరాలా తప్పకుండా పాటించడమే మా విధి, అదే మా ధర్మం. మీకోసం మా మనసు, బుద్ధి, అహంకారములతో పాటుగా ఈ శరీరాన్ని, ధనాన్ని కూడా ధారపోస్తాం. గురుభక్తిని పరీక్షించడంలో బాబా ఈ పరీక్ష నిర్వహించాడు. శిష్యులు ఎన్ని రకాలుగా ఉంటారో కూడా ఈ విషయం ద్వారా బాబాకి అందరికీ నిరూపించి చూపించాడు. గురువుకు ఏమి కావాలో గుర్తించి వారు ఆదేశించక ముందుగానే దానిని నెరవేర్చువారు ఉత్తములు. గురువు ఆజ్ఞాపించగానే ఆలపించక ఆజ్ఞాపాలన చేయువారు మధ్యములు. మాటికి తప్పులు చేయుచు గురువుగా ఆజ్ఞాపించినా కూడా ఆ పని చేయవచ్చునా లేదా అని అనుమానిస్తూ తర్వాత చేద్దాంలే అని వాయిదాలు వేస్తూ ఉండేవారు సాధారణులు. మొదటి 2 తరగతుల వారు మాత్రమే గురువు నుంచి లాభాన్ని పొందగలరు. ఈనాడు చాలామంది మేము పలానా వారి శిష్యులమని చెప్పుకుంటూ ఉంటారు, కానీ వారు సాధారణ శిష్యులుగానే ఉంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. సాయి దగ్గరకు వచ్చి వారిని ఆశ్రయించిన తర్వాత సర్వస్వాన్ని వారికి అర్పించి సర్వస్వ శరణాగతిని పొందాలి. అప్పుడే కైలాసం దిగి వచ్చిన ఆ పరమశివుని అద్భుత శక్తి ఏమిటో మీరు తెలుసుకోగలం. ఇలాంటి గట్టి విశ్వాసాన్ని కొన్ని రోజుల వరకు ఉంచగలుగుతాం, కానీ కాలగమనంలో ఆ నమ్మకం, విశ్వాసం అప్పుడప్పుడు చెదిరిపోతూ ఉంటాయి. అందువల్లనే సబూరి అవసరం అన్నారు సాయి. సబూరి అంటే ఓర్పుతో వేచి ఉండటం. ఇది కూడా భక్తునికి చాలా అవసరం. శ్రద్ధ లేని పూజలు, ఓర్పు లేని భక్తి ఎందుకు పనికిరావు. అలాంటి వాటి వల్ల సాధకులు కానీ భక్తులు కానీ ఉపయోగాన్ని పొందలేరు. మా పాఠకులకు హృదయాల్లో ఈ సాయి స్థిర నివాసి అయిన ఉండుగాక. వారి ఇంటిలో సాయి ఒక కుటుంబ సభ్యునిగా ఉండుగాక. శ్రద్ధ, సబూరి అనే ఈ 2 మణిదీపాలు సాయి భక్తులందరినీ విడవకుండుగాక. సాయి రక్షణ సర్వ జగత్తుకు రక్షగా మారుగాక. ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధతో పారాయణం చేయ భక్తులకు హృదయాల సాయి భక్తి అనే మహావృక్షం పెరిగి పెద్దదై హీనులకు, దీనులకు ఆశ్రయాన్నిచ్చే వటవృక్షంగా మారాలని ఆశిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. 8వ అధ్యాయం సంపూర్ణం.